రైతు సోదరులారా సోదరీమణులారా నమస్కారం. వ్యవసాయంలో మంచి దిగుబడి మరియు పంట యొక్క అత్యుత్తమ నాణ్యత పొందడానికి సరైన సమయంలో సరైన పోషణ ఇవ్వడం అత్యంత ముఖ్యం. మనం చాలాసార్లు పొలంలో నైట్రోజన్ ఎరువు ఎక్కువగా ఇస్తాం, కానీ పంటకు అతి ముఖ్యమైన మూలకమైన పొటాష్ మరియు కొంత మొత్తంలో నైట్రోజన్ తగినంతగా దొరకవు. అందుకే పంటలో పూలు కాయలు రాలడం, నాణ్యత పడిపోవడం, గింజలు బాగా నిండకపోవడం మరియు మొక్క బలహీనంగా ఉండిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ సమస్యలకు చాలా బలమైన మరియు వెంటనే పనిచేసే పరిష్కారం గ్రీన్ ప్లానెట్ సంస్థ యొక్క ఎన్పీకే 130045. దీని పొటాషియం నైట్రేట్ అని కూడా అంటారు. ఇది ఒక నీటిలో కరిగే ఎరువు, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్. ఇది పంటకు ఉన్నత దర్జాలో ఉండే పొటాష్ మరియు నైట్రోజన్ ను వెంటనే అందుబాటులోకి తెస్తుంది. దీనివల్ల మొక్క బలంగా పెరుగుతుంది మరియు ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల వస్తుంది. ఇందులో ఉన్నాయి 13% నైట్రోజన్, 0% ఫాస్ఫరస్, 45% పొటాష్. ఈ ఎరువు ప్రత్యేకంగా పూలు వచ్చిన తరువాత కాయ కాస్తున్నప్పుడు మరియు కాయ పెరిగి పండినప్పుడు చాలా ఫలవంతంగా ఉంటుంది. ఇది మొక్కలకు పొటాష్ యొక్క శక్తివంతమైన మోతాదును ఇస్తుంది. ఇది పంట నాణ్యతను అనేక రెట్లు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఎన్పీకే 130045 యొక్క అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇది పంట నాణ్యతలో గట్టిగా మెరుగుదలను తెస్తుంది. కాయలు రాలే సమస్యను చాలా ఎక్కువగా తగ్గిస్తుంది. దీనివల్ల మొత్తం ఉత్పత్తిలో పెద్ద తేడా కనిపిస్తోంది. కఠినమైన వాతావరణంలో మొక్కలు చాలా త్వరగా బలహీనపడతాయి. కానీ ఎన్పీకే 130045 వాడినట్లయితే మొక్క చాలా వరకు సురక్షితంగా ఉంటుంది. ఇది మొక్క లోపల నీటి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. డ్రిప్ సాగు మరియు వేడి ప్రాంతాలలో ఈ ఎరువు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇచ్చే ప్రధాన ప్రయోజనాలు: 1. పండ్ల తీపి రుచి మరియు రుచిని పెంచుతుంది. 2. కాయ మరియు పూలు రాలే సమస్యను తగ్గిస్తుంది. 3. పండ్ల పరిమాణం మరియు బరువును పెంచుతుంది. 4. పంటలకు మెరిసే రంగును ఇస్తుంది. 5. ఆకులు మరియు మొక్కను బలోపేతం చేస్తుంది. 6. వేడి, చలి మరియు ఎండల నుండి రక్షణ ఇస్తుంది. 7. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. 8. మొక్కలో నీటి వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. 9. పండ్ల నిల్వ జీవిత కాలాన్ని షెల్ఫ్ లైఫ్ పెంచుతుంది. వాడే విధానం చాలా సులభం. ఆకుల మీద చల్లడానికి ఫోలియర్ స్ప్రే 1 లీటర్ నీటికి 3 నుండి 5 గ్రాముల వరకు ఎరువు కలిపి కలగజేయండి. సాయంత్రం సమయంలో పూలు వచ్చిన తరువాత మరియు కాయ పెరుగుతున్నప్పుడు 2 లేదా 3 సార్లు చల్లండి. వ్యవసాయం సంబంధిత ఇలాంటి ఉపయోగకరమైన సమాచారం మరియు పరిష్కారాల కోసం గ్రీన్ ప్లానెట్ ను ఫాలో చేయడం మర్చిపోకండి. గ్రీన్ మార్నింగ్.